స్కూళ్లలో రాసి పెట్టాలి. కాక కోకిల భృంగాణం బకవ్యాల శిఖండినాం. కాక కోకిల భృంగ బక వ్యాల శిఖండినాం హంస కుక్కుట లోహానాం. అర్థమైంది కదా మీకు? ఈ 9 నుంచి నేర్చుకోవాల్సినవి నేర్చుకోవాలి. ఏమని? శిక్షేత చరితం నృప. ప్రతి ఒక్కడు, అందులోనూ రాజైన వాడు ప్రత్యేకంగా ఈ 9 వల్ల మనకి ఏం వస్తాయి, ఏం నేర్చుకోవచ్చు అనే దాన్ని చూసి నేర్చుకోవాలి. ఏవవి? కాక. కాక అంటే కాకి. ఈ కాకి నుంచి నేర్చుకోవాల్సింది ఏముంది దాన్ని చెప్తోంది ఆవిడ. కాకి వల్ల కాకిలాగా సోమరితనం లేకుండా ఉండటం నేర్చుకోవాలి. కాకి ఎప్పుడైనా సోమరిగా ఉండటం చూసారా? ఏదో ఎప్పుడో ఏదో పని చేస్తూనే ఉంటుంది, ఏదో వెతుకుతూనే ఉంటుంది, ఏదో తన ఆహారం కోసమో తిరగటమో ఏదో ఒకటి మొత్తానికి బిజీగా ఉంటుంది. కాకిని చూసుంటే కనుక మీరు, కాకులు లేవండి మా సిటీలో అంటే ఏం చేయలేము. చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. చెన్నైలో కాకులు 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 మొత్తం ఎక్కడ చూసినా కాకు. ఒకసారి అట్లా ఇంటి బయట వెళ్ళి కూర్చుంటే లేదా టెర్రస్ పైన కనిపిస్తాయి కాకులన్నీ కూడా. ఎప్పుడు సోమరితనం అనేది లేకుండా ఎప్పుడు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ ప్రకారంగా నువ్వు కూడా సాధన, ప్రయత్నం, ఏది సాధించాలనుకున్నావో దానికి సంబంధించిందే ఆలోచన చేసుకుంటూ ఉండాలి, దానికి సంబంధించిందే సాధన చేస్తూ ఉండాలి. ఆ ప్రకారంగా సోమరితనం లేకుండా ఉండాలి. ఇక కోకిల. కోకిల ఏం చేస్తుంది? కోకిల్లో ఒక మంచి గుణం ఉంది. ఏమిటో తెలుసా? శ్రమ తీసుకోదు. కోకిల గుడ్లని కాపాడేది, పెంచి పోషించేది ఎవరు చెప్పండి? కాకి. కాకి వచ్చి తన గుడ్లని పోషిస్తూ ఉంటే కోకిల ఏమందు, చూస్తూ ఉంటుంది. చేయనీలే, నా పని వాడు చేస్తుంటే నాకెందుకు. నీ పని ఎవరైనా చేస్తున్నారనుకో, చేయించుకో, చేయని. కోకిల ద్వారా అది నేర్చుకో తెలివిగా. విపరీతంగా కొంతమంది వేరే వాళ్ళ పనులన్నీ నెత్తి మీద వేసుకుంటూ ఉంటారు, అక్కర్లేనివన్నీ. తమ పని ఎక్కడో పోతూ ఉంటుంది. అందువల్ల కార్య సాధకులైన వాళ్ళు కోకిల్లాగా ఉండాలి. కోకిల పాపం ఆ కాకి భ్రమించి ఆ గుడ్లను వచ్చి తాను కాపాడుతూ ఉంటుంది. ఆ ప్రకారంగా కోకిల్లాగా ఉండు. కాక కోకిల. ఆ ఇతరులతో పని చేయించుకునే ఒక నేర్పరితనం అది కూడా ఉండాలి. కాక కోకిల భృంగాణం. 9లాగా రసగ్రాహి అయి ఉండాలి. అది అక్కడెక్కడే తెలుస్తుంది. చూసారా? అది తుమ్మెద కానీ తేనెటీగ కానీ అవి వెళ్ళి ఆ పూలల్లో ఉండే వాసన లాగదు, ఆ పూలల్లో ఉండే రంగు లాక్కోదు, ఆ పువ్వుని ఏమి పాడు చేయదు. అందులో వెళ్ళి ఒకే ఒక బిందువు మధు అది మాత్రం తీసుకొస్తుంది, రసగ్రాహి. నువ్వు ఎలా ఉండాలి అంటే ప్రకృతిని వాడుకునే విషయంలో ప్రకృతిని ఎక్కడ పాడు చేయకూడదు, కానీ నీకు కావాల్సినట్టుగా నువ్వు వాడుకోవాలి. ఏ చెట్లు నరకూడదు. ఒకవేళ ఏదైనా ఒక చెట్టు తీసేయాల్సి వస్తే ఒక 10 మొక్కలు నాటి ఆ చెట్టును తీయాలి. ఆ గుణం నువ్వు అభ్యాసం చేసుకోవాలి. రసగ్రాహిగా ఉండాలి. భృంగాణం. 9లాగా రసగ్రాహిలాగా ఉండాలి. ఇక బక అంటే ఏమిటి? కొంగ జపం అంటారు, తెలుసా మీకు? బకతపహ అని చాలా ప్రసిద్ధం. కొంగ ఒకే ఒక కాలుతో అట్లానే 2 కాళ్ళు పెట్టదు, మళ్ళీ ఒకే కాలుతో నిలబడి ఉంటుంది. చూసారా ఎప్పుడైనా? చెరువుల దగ్గర వెళ్తే చూస్తే కనిపిస్తుంది. పెద్ద కాలు అది. కాలు ఒకటే పెట్టి ఒక కాలు పైకి ఎత్తి ఉంటుంది. కదలదు మెదలదు, అట్లా ఉంటుంది. ఎందుకు? చేపలు దాని దగ్గరికి రావాలి, నమ్మి రావాలి. ఏమనుకుని రావాలి? ఇదేదో పుల్ల అనుకుని రావాలి. అందుకనే 2 కాళ్ళు పెట్టదు అది. 2 కాళ్ళు పెడితే దానికి అనుమానం వస్తుంది చేపకి, ఇదేదో కొంగ అని. ఒకడే ఉండు పుల్లలాగా, పుల్ల అనుకుని దగ్గరికి వస్తుంది, రాగానే పట్టుకుంటుంది. కొంగలాగా ఏకాగ్ర చిత్తత కావాలి నీకు. ఆ ఏకాగ్ర చిత్తంగా ఉండేది అభ్యాసం చేసుకుంటే నీకు కావాల్సినవి నీకు దొరుకుతాయి. అది కష్టమే. అట్లా కదలకుండా నిలబట్టం దానికి కష్టమే, కానీ నిలబడిందా లేదా? అది నిలబడింది, ఆహారం సంపాదించుకుంది. ఆ ప్రకారంగా నువ్వు ఉండాలి. ఏకాగ్ర చిత్తంగా ఉండాలి. వచ్చే కష్టాల్ని సహించాలి, భరించాలి. అప్పుడు నీకు కావాల్సింది నువ్వు సాధించుకుంటావు. ఆ ప్రకారంగా కాక కోకిల భృంగాణం బక వ్యాల. సర్పంలాగా కూడా ఉండాలి. కొన్నిసార్లు భగవంతుడు సర్పానికి బుసలు కొట్టే ఒక వరాన్ని ఇచ్చాడు. ఒకసారి కొన్ని సర్పాలు వెళ్ళి బ్రహ్మగారిని అడిగాయట, మమ్మల్ని చూసి అందరూ తిడుతున్నారు, బుసు బుసు అంటావు నువ్వని.
అందువల్ల మాకు ఈ బుస్ అని తీసేసే అన్నాడు. వద్దు, మంచి వరం కాదు ఇది, నేను ఇచ్చింది పెట్టుకోండి, మంచిది మీకు అన్నట్టు బ్రహ్మగారు. అంటే లేదు లేదు అలా అంటావే నువ్వు, మమ్మల్ని అందరూ తిడుతున్నారు, ఈ బుసలు కొట్టడం మాకు వద్దు అన్నట్టు. అప్పుడు బ్రహ్మగారు సరే బుసలు కొట్టడం తీసేశాడు. ఇక నుంచి పాముల నుంచి బుస్సు లేదు, పోయింది, బుస్సు తుస్సు అయిపోయింది. బ్రహ్మగారు పాముల నుంచి బుస్సు కొట్టడం తీసేశాడు. పాము బుస కొట్టకపోతే ఎవడు భయపడతాడు? అందరూ వెళ్ళి నెత్తి మీద ఒకటి పీకుతున్నాడు పాముని. మళ్ళీ పాములన్నీ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు మళ్ళీ ముందు బస్సు ఇచ్చేసే, మా బుస్సు మాకు ఇవ్వన్నాడు. అప్పుడు మళ్ళీ తథాస్తు. పాము బుస కొట్టాలి, బుస కొట్టని పాముకి మర్యాద లేదు. పాము బుస కొట్టకపోతే దాన్ని ఏమంటారు? వానపాము అంటారు, అవునా కదా? ఇదే వానపాము, తుస్సుపాము, ఇది బుస్సుపాము కాదని. పాము బుస్సు కొట్టాలి, ఇంటి యజమాని బుస్సు కొట్టాలి అప్పుడప్పుడు. బుస కొట్టకపోతే పిల్లలు వానపాము లాగా చూస్తారు, అంతే. వానపామే, తుస్సుపాము బుస్సుపాము కాదంట, పనికిరాడు. అందువల్ల యజమాని అయినవాడు బుసలు కొట్టాలి, బుసలు కొట్టాలి, కాటేయకూడదు. మళ్ళీ పాము ఊరికే వచ్చి కాటేయదు, మనం తొక్కితే కాటేస్తాం, మనం దాని దగ్గరికి వెళ్తే కాటేస్తాం, చూసారా? అందువల్ల సర్పంలాగా, అలాగే సర్పము హఠాత్తుగా ఆక్రమణ చేస్తుంది. హఠాత్తుగా అది అట్లా చూస్తూ ఉంటుంది, ఎక్కడో దూరంగా ఒక కప్ప ఏదో పోతుంది, హఠాత్తుగా మీద పడుతుంది, ఇక తప్పించుకోలేదు అది, అట్లా చూస్తూ ఉంటుంది. నువ్వు కూడా అలాగే హఠాత్తుగా ఆక్రమణ చేయాలి. రాజుగారు కదా, నువ్వు చేసేది తెలియకూడదు, నువ్వు ఎప్పుడు ఏమి సర్ప్రైజ్ ఇస్తావు అన్నట్టుగా ఉండాలి. ఇది నేర్చుకో, సర్ప నుంచి ఇది నేర్చుకో. వ్యాల, ఇది ఒక గుణం, సర్పగుణం, దాన్ని నువ్వు నేర్చుకో. అలాగే శిఖండినాం, నెమలి తోక మనం చూస్తే ఇట్లా పొడుగ్గా ఉంటుంది, ఉన్నట్టుండి ఇట్లా విప్పుతుంది, పురి విప్పుతుంది. ఎంత పెద్దది, ఆశ్చర్యం వేస్తుంది. ఇంత పెద్ద నెమలి పింఛం ఉందా అండి అనిపిస్తుంది మనకి. ఇలా 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 విస్తరిస్తూ వెళ్ళిపోతుంది. అదే ప్రకారంగా రాజైన వాడు కానీ, యజమాని కానీ, మనిషి కానీ తన శక్తిని, తన ప్రభావాన్ని విస్తరించుకుంటూ వెళ్ళాలి. నెమలిలాగా, నెమలి నుంచి అది నేర్చుకోను. శిఖండినాం హంస కుక్కుటలోహానాం. హంస ఏం చేస్తుంది? నిరక్షీర న్యాయము అని హంస. నీళ్లు పాలు కలిపి పెడితే అదేం చేస్తుంది? ఒట్టి పాలు తీసుకుంటుంది, లేదా ఒట్టి నీళ్లు తీసుకుంటుంది. ఈ కాలంలో అటువంటి హంసలు ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఏదో అపురూపంగా మానస సరోవరానికి వెళ్ళినప్పుడు ఒక 2వ 3వ పక్షులు కనిపించాయి దూరంగా. వాటినే చూసి నేను హంసలు అనుకున్నాను, అవి హంసలాగానే ఉన్నాయి, మానస సరోవరంలో ఉన్నాయి అని చెప్తారు. అక్కడ అటువంటి ఆ హంసలు, ఈ నిరక్షీర న్యాయం ఉండే హంసలు, స్వాన్లు ఉన్నాయి వేరే వేరే చోట, అది కాదు. అది పాలు తీసుకెళ్ళి పెడితే పాలు నీళ్లు అన్ని కలిపి తాగేస్తుంది. నిరక్షీర న్యాయం చెయ్యి అంటే అది ఏమిటి నిరక్షీర న్యాయం అంటుంది, దానికి తెలియదు పాపం. ఆ హంసలు వేరే, ఆ హంసలు అట్లా. ఆ ప్రకారంగా నువ్వు కూడా అంతే. నువ్వు ఏది తీసుకోవాలో ఏది విడిచిపెట్టాలో తెలుసుకుని ఉండాలి, అప్పుడు నువ్వు బాగుపడతావు. హంస కుక్కటం ఏం చేస్తుంది? కోడి తెలిసిందే, తెల్లవారుజామునే లేస్తుంది, అందరికన్నా ముందు అందరినీ డిస్టర్బ్ చేస్తుంది కోడి. కుక్కుట, ఈ కోడిలాగా నువ్వు చాలా ప్రొద్దునే బ్రాహ్మీ ముహూర్తంలో లేచే అభ్యాసం చేసుకుంటే అది నీకు యోగానికి, ధ్యానానికి, అన్నిటికీ ఉపయోగపడుతుంది. కానీ ఎప్పుడో రాత్రి చాలా లేటుగా పడుకోవటం, ప్రొద్దున చాలా లేటుగా లేవటం అనేది అది ఆరోగ్యానికి మంచిది కాదు అని. కుక్కుట, హంస కుక్కుట లోహానాం. ఇలా లోహం అంటే ఏమిటి? ఇనుము కన్నా ఇంకా బాగా దృఢమైన ఒక లోహం. ఆ లోహంలాగా దృఢంగా ఉండాలి. ఎవరు నిన్ను అంత త్వరగా కరిగించి వంచే పరిస్థితి ఉండకూడదు. లోహానాం, ఆ ప్రకారంగా శిక్షేత చరితం నృపః. అది మాత్రమే కాదు, ఇక్కడ 9 చెప్పింది ఈవిడ. ఈ 9 కూడా గుర్తుపెట్టుకోవాలి. చూసా, ఒక్కొక్క జంతువులోనూ ఒక్కొక్క గుణం ఉంది, ఒక్కొక్క జంతువులోనూ ఒక్కొక్క స్వభావం ఉంది. చూస్తే, పట్టుకుంటే, చూడకపోతే ఏముంది, ఏముంది ఇవన్నీ జంతువులే కదా అని అనిపిస్తుంది. అలా భగవత్ సృష్టి చూసే కొద్దీ నీకు గుణాలు వస్తూ ఉంటాయి. తీసుకునే బుద్ధి నీలో ఉండాలి, కానీ గుణాలు వస్తూ ఉంటాయి. ఆ ప్రకారంగా
కౌశికస్య క్రియాం కుర్యాత్ విపక్షే మనుజేశ్వరః. కౌశికస్య క్రియాం కుర్యాత్. కౌశికం అంటే గుడ్లగూబ. గుడ్లగూబ రాత్రిపూట లేచి ఉంటుంది. రాత్రిపూట దానికి కనిపిస్తుంది. అదేం చేస్తుంది? ఉన్నట్టుండి కాకుల మీద అటాక్ చేస్తుంది. కౌశికస్య క్రియాం కుర్యాత్. వాళ్ళు ఊహించని విధంగా ఉండాలి నీ పని. రాజుగారు కదా, అందుకనే రాజధర్మాలు చెప్తున్నాడు. అందరికీ వర్తించేదే. ఆత్రంగా చూస్తాను, ఎప్పుడే వెళ్ళి అరుస్తాను అని వెళ్ళి అరిచి ఏమవుతుంది? బలం చూసుకోవాలి. బలం చూసుకుని తర్వాత వెళ్ళాలి. సరిపోతుందా లేదా? అప్పుడు నువ్వు గెలుస్తావు. ఊరికే వెళ్తే అరుస్తావు అంతే. అరిస్తే గెలుపు రాదు. అరిస్తే వస్తుంది, ఆయాసం వస్తుంది అంతే. ఇక చీమలాగా, చీమలు ఎంత బాగా సంగ్రహిస్తాయి, ఆ ప్రకారంగా సంగ్రహించుకోవాలి. ఒకళ్ళతో ఒకళ్ళకి అండర్స్టాండింగ్. చీమలు మాట్లాడుకుంటూ ఉంటాయి, చూస్తాం కదా మనం. ఏదో మాట్లాడుకుని అట్లా 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 వెళ్తున్నాయి అన్నట్టుగా చీమల్లాగా ఎంత పనైనా చేస్తాము అన్నట్టుగా ఉండాలి. అలా చేష్టాం పిపీలికాం, అలసత్వం లేకుండా చీమల్లాగా సావధాన చిత్తంతో ఉండాలి అని. విస్ఫులింగాల్లాగా, అవి అగ్ని నుంచి వచ్చే నిప్పు కణికలు, నిప్పు రవ్వలు అగ్ని నుంచి వస్తాయి. ఆ ప్రకారంగా అట్లా అట్లా వచ్చి అంత ఆ క్షణంలో వెలుగు, ఆ క్షణంలో వెలుగు వచ్చి ఆ క్షణంలో మళ్ళీ ఆరిపోతూ ఉంటుంది. అట్లా అక్కడక్కడ అంతంత ప్రకాశం అవసరం, అంతంత ప్రకాశం ఇవ్వు. అది మాత్రమే కాకుండా ఒక చిన్న నిప్పు రవ్వ, అది మొత్తం అగ్నినంతా కూడా కాల్చేస్తుంది. దీన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. చిన్నదే కదా అని. అందుకనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ అడవుల్లో బండి ఆపనివ్వరు. ఎందుకంటే వీళ్ళు ఊరికి ఆగరుగా అక్కడ సిగరెట్టు బీడీ ఇవన్నీ మొదలు పెడతారు. సిగరెట్ తాగి ఏం బావా ఇలా ఇలా అంటాడు వాడు. ఆ నిప్పురం అంతా పోయి పడుతుంది, మొత్తం అంటుకుపోతుంది. వీడు బావ ఏం చేశాడు? మొత్తం ఫారెస్ట్ అంతా కాలిపోయింది. అవసరమా? పాపం అవి కష్టపడి నీళ్లు లేక ఆ ప్రాణులు, వీడు పోయి ఫారెస్ట్ చూడటానికి పోయి ఏం చేశాడు? తగలబెట్టి వచ్చాడు మొత్తం అంతా. ఒక చిన్న నిప్పు రవ్వ, నిజం అది. వీళ్ళు అనుకుంటారు మేము ఆర్పేసి వచ్చామని. ఫారెస్ట్కి పోయి సిగరెట్ తాగాల్సిన పని ఏముంది? నదుల దగ్గరికి పోయి అవి ఇవి అక్కర్లేనివి తాగేసి ఆ బాటిల్స్ అన్ని నదిలో పగలగొట్టి వస్తారే సంస్కారం లేని దుష్టులు, రాక్షసులే. మొన్న కావేరీ నదికి వెళ్తే మన బుజ్జి అని హోమం చేస్తున్నా వెంకటనారాయణ, స్వామిజీ ఒక్క నిమిషం అని అరిచాడు. ఏంది ఎందుకయ్యా అంటే ఇప్పుడే కాలు వేయబోతున్నా, లోపల నుంచి తీశాడు ఇంత పెద్ద గాజు పెంకు, ఇంత పెద్దది. అడగండి, ఆ రోజు పిల్లలంతా ఉన్నారు. అది గనక కాల్లో దిగబడితే ఇంకా మళ్ళీ కాలు పనిచేస్తుందా? నదిలోన పగలగొట్టే తీసుకెళ్ళి తాగిన తాగుడంతా బాటిల్స్ తీసుకెళ్ళి, ఎంత దౌర్భాగ్యం, ఎంత కర్మ. నది మధ్యలో కూర్చుని అక్కడ వెళ్ళి తాగి అక్కడే బాటిల్స్ పగలగొట్టి. వీళ్ళే రాక్షసులు, ఇంకెవరు రాక్షసులు? వీళ్ళే రాక్షసులు. రాక్షసులు కూడా ఇటువంటి పనులు చేయరు. వాళ్ళు ఎందుకు చేస్తారు? ఆ రోజు చాలా బాధ అయింది. నది మధ్యలో జరిగింది, కావేరీలో. తీసినవాడు ఇక్కడే ఉన్నాడు, కావాలంటే అడగండి. అది ఎంత చెడ్డ పని, అది ఎంత ప్రమాదం అది కదా. నదులు కాపాడుకోవాలి, పూజ చేయాలి అంటే ఇట్లా బాటిల్తో పూజ చేసేది పోయి చాలా తప్పు. అది చాలా తప్పు. ఎవరు చేసినా కూడా చాలా తప్పు. బూరుగు చెట్టు అని ఒక చెట్టు ఉంది, విన్నారు లేదు మీరు? వినే ఉంటారు. దాని విత్తనం ఇంత ఉంటుంది. ఇప్పుడే గాల్లో ఎగురుకుంటూ వచ్చింది కదా, గాల్లో ఎగురుతూ పోతూ ఉంటుంది. అది ఇంత విత్తనం, అది పడితే పెద్ద చెట్టు అవుతుంది. ఆ ప్రకారంగా ఎవరినైనా సరే ఉపేక్షిస్తే, చిన్నవాళ్లే కదా అని ఉపేక్షిస్తే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయి నేను ఎత్తి మీదకి వచ్చి కూర్చుంటారు. అందువల్ల ముందే గమనించుకో, ముందే జాగ్రత్త పడు. అలాగే చిన్న కదా, నా దగ్గర ఏం శక్తి అని అనుకోవద్దు. బూరుగు చెట్టు చూసి నేర్చుకో, దాని విత్తనం చూసి నేర్చుకో. చిన్నదే కదా, ఏ విత్తనమైనా చిన్నదే కదా. ఆ విత్తనం ఎంత పెరిగి పెద్దదవుతోంది, ఎంత వృక్షం అవుతోంది కదా, దాన్ని కూడా నేర్చుకో. చంద్రుడిలాగా, సూర్యుడిలాగా నీతి కోసం చంద్రుడు మంచి కిరణాలు ఇస్తాడు. సూర్యుడు కిరణాలతో తీసుకుని మనకి మంచి పంట ఇస్తాడు. ఆ ప్రకారంగా సూర్య చంద్రుల నుంచి ఇది కూడా నేర్చుకోవాలి అని ఆవిడ ఉపదేశం చేస్తోంది. అంతా చక్కటి ఉపదేశాలు అవన్నీ. రాజధర్మమే అయినా కూడా దాన్ని మనకే అన్వయం చేసుకుంటే అన్నీ మనకి
సరిగ్గా సరిపోతాయి.